రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకుని బైక్పై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం పంజాబ్కు చెందిన సుఖ్దేవ్ సింగ్, శంషేర్ సింగ్, మనోప్రీత్ సింగ్లు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. మహిళలను దారి అడిగినట్లు నటించి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 2 బంగారు మంగళసూత్రాలు, చోరీకి ఉపయోగించిన మోటార్ సైకిల్స్, మొబైల్స్, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హార్వెస్టర్ మిషన్ ఆపరేటర్లుగా గ్రామాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేశంపేట్ క్రాస్ రోడ్ వద్ద మరో నేరానికి సిద్ధమవుతున్న సమయంలో నిందితులను అరెస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి సంబంధిత నేరాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిపి తరుణ్ జోషి సూచించారు. ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఏమో కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ ముగ్గురు మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసెస్ లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ ముగ్గురు మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. 2 మనిషి అక్కడ తరణ్ తారన్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ తరణ్ తారన్ డిస్ట్రిక్ట్ లోనే ఉన్నారు. సుఖ్దేవ్ సింగ్ అండ్ శంషేర్ సింగ్. ఈ 2 మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ క్రాప్స్ కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో.